చేస్తున్నారు అందరూ? వెల్కమ్ టు మా కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ ఫరెవర్ వరల్డ్ ఎపిసోడ్ 1. కానీ నేనైతే కొంచెం కాపర్ అప్డేట్స్ అయితే అప్డేట్ అయిపోయినా. ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు. వీడియో రికార్డింగ్ అయితే నేను బై మిస్టేక్గా చేయలేదు. కానీ కొన్ని క్లిప్స్ ఉంటాయి నా దగ్గర. నేనైతే స్క్రీన్ పైన అయితే వేస్తాను గైస్. ఇది మాత్రం రియల్ ఉంటే మాత్రం వేస్తా, లేకపోతే ఏం చేయలేం. ఇంకేం చూస్తున్నారు? ఒక చక్కటి పాప్కార్న్ తెచ్చుకొని వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోకి నేనైతే 1K లైక్స్ టార్గెట్, 100 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెడుతున్నాయి. ఈ వీడియోకి కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వేసుకోమ్మా.
గెస్ చూడాలి ఇంట్రో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నాకు మాత్రం రియలిస్టిక్ షేడర్స్ కాబట్టి చూడండి. మొత్తం క్లౌడ్స్ మొత్తం రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇవి కూడా ఊగుతాయి, ఇంకా కొన్ని ఉంటాయి. ఒక బంచ్ ఆఫ్ షేడర్స్ అయితే నేను మిక్స్ చేసి ఈ షేడర్స్ని అయితే కనిపెట్టా. మీకు కావాలనుకుంటే ఒక లైక్ చేసుకోండి. ఇగోండి మన గుర్రంకి ఒక చిన్న హౌస్ లాంటిది. ఇగోండి దీంట్లో మనకైతే ఉన్నాయి మనకు కావాల్సిన కొన్ని టూల్స్. ఇగోండి మన ఇన్వెంటరీలో అయితే ఏం లేదు గైస్, ఉన్నది కొంచెం ఇన్వెంటరీ కూడా దీంట్లో పెట్టేద్దాం. ఇవైతే ఇక్కడ పెట్టుకుందాం గైస్, బయట పడుతుంది అది. ఇప్పుడు మనం ఈ కాపర్ టూల్స్ అయితే ఎక్కువసేపు ఉండవు కాబట్టి కాపర్ మైనింగ్కి అయితే పోవాలి. కాబట్టి అదే ఐరన్ మైనింగ్కి అయితే పోవాలి. ఐరన్ మైనింగ్కి పోవాలంటే మనం ఐరన్ని కనిపెట్టాలి. వాటర్ కూడా రియలిస్టిక్. अरे आराम लगे तो అనవసరంగా పోయినా, ఇంకొకసారి ఓను కూడా ఓను. వద్దా, అరే ఎక్కడి నుంచి రాగొడుతుర్రు, వదిలేయండ్రా మామా. పక్కనే విలేజ్ ఉంది. ఏమో ఇప్పుడు బెడ్ మీద వండుకున్నా, మీరు బెడ్ మీద వండుకోలేరు. యార్ ఇప్పుడు ఇక్కడ నుంచి పోవాలి. ఇక్కడ ఒక జాంబీ ఉంది, ఇది కూడా అట్రాక్ట్ అయ్యింది. అక్కడ ఇంకొక బొక్క ఉండేది. ఇగోండి దీంట్లో పోవాలి. తర్వాత మనం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా రేపు మార్నింగ్ అయితే అది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి పండుకో. అరే ఫాస్ట్, అది లావాలో పడిపోయింది. రండి 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 పడుకోండి, రండి రండి చెయ్యండి. అరే గుర్రంకి తగ్గొద్దు రా. అయిపోయింది అందరి పని. మన దగ్గర కొంచెం ఐరన్ ఉంది, కొంచెమే ఉందిలేండి. ఫుల్ అంటే చాలా లేదు, చాలా తక్కువ కూడా లేదు, అలాగే ఉంది. కోల్ కూడా కొంచెం ఉంది. మనకు అవసరం లేని చెత్త ఉంటుంది చూడండి, అది దీని లోపల పెట్టేద్దాం. కుక్కలు మన ఫ్యూచర్లో కుక్కలు మనకి అదే కుక్కలు ఒకవేళ మా కళ్ళెదురుగా కనిపిస్తే చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు ఆ వీటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకో. ఇంకా 21 స్టిక్స్ ఉన్నాయండి, ఇది కాకపోతే. ఓకే ఇది నేను లోపల, ఇది బయట. ఈ ఒక్క స్టిక్స్ కూడా 3 స్టిక్స్ ఉన్నాయి, దాంట్లో కలుపుకుందాం. ఇది లోపల పెట్టి, ఇవి మన దగ్గర, ఇది కూడా లోపల పెట్టి, అది మన దగ్గర. మనం కొంచెం బెటర్ చేసుకోవచ్చా? మనం మళ్ళీ ఆ ఫామ్కి పోవాలి గైస్. ఎవరైనా విలేజ్ ఫామ్కి పోవాలి, పోయి అక్కడ చూపిద్దాం పాండి. మన ప్రతాపం ఇది వద్దులేండి, మళ్ళీ పెద్ద కథ అవుతుంది ఇది పోతే. అసలు నా దగ్గర
ఎంత లేదే లేదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు కూడా అవుతలేదు చూడండి. ఇక్కడ వుడ్ అయితే ఒకటే ఉందని కంగారు పడకండి, నేను తీసేసినాను వుడ్. ఫ్యూచర్లో మనకైతే అవసరమని ఫ్యూచర్ రాయల్స్ ఇచ్చి నేను కొన్ని అయితే చేసా. కొన్ని టార్చెస్ కూడా లేపేద్దాం గైస్, ఇది కూడా లేపేద్దాం ఎందుకంటే అవసరం. కొంచెం కోర్స్ అయితే ఫాస్ట్గా అవుతాయి. మనం మళ్ళీ ఫామ్కి వచ్చినాం కానీ ఇక్కడ వీళ్ళు ఇంకా నాటలేదు. నాటండ్రా ఒకడు, మనమే నాటేద్దాం గైస్. ఒక పని చేద్దాం గైస్, ఈ వుడెన్ బ్లాక్స్ అన్ని తీసుకొని మన ఇంటి దగ్గర వీళ్ళు ఎట్లుందో అట్లనే బిల్డ్ చేద్దాం. కొంచెం ఎట్లుందో అట్లనే వీళ్ళ స్కెచ్ మనం యూజ్ చేద్దాం. అరే ఫాస్ట్ గైస్, నీకైతే టైం బాక్స్లో కనిపిస్తుంది. మొత్తానికి గైస్ వాళ్ళ అయితే లేపేసినాం. లేపేయడం అంటే ఏం లేపేయలేదు, తీసుకున్నా వచ్చాను. విలేజ్ కనిపెట్టింది. ఫ్యూచర్లో అయితే మన దగ్గర ఎక్కువ ఉందనుకోండి, ఇగోండి మధ్యలో ఈ బుక్కకి ఒక బ్రిడ్జ్ కట్టేద్దాం. అదైతే నేను ఆఫ్లైన్ వర్క్లో అయితే క్రియేట్ చేసుకుంటా, ఎందుకంటే ఆఫ్లైన్లో అయితే బెస్ట్ గైస్. ఈ ఓవర్స్ పక్కన ఇంకొకటి పెడదాం గైస్. దీనికి ఇది ఇక్కడ పెట్టి దీంట్లో కూడా పెట్టాలి కాబట్టి ఇది ఎక్కువ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓ అవుతుంది అనుకున్నాం కానీ గైస్ పోయింది. ఓరే అది ఇప్పుడు మనం దీనికి పెట్టేద్దాం. ఎప్పుడు అరే కాపర్ పెడతానండి గైస్, నేను ఫ్యూల్ పెట్టాలి. కొంచెం ఫాస్ట్గా అవుతుంది చూడండి, అప్పుడు అయిపోయింది అట్లా, అందుకని నేను తెచ్చిన అది. ఇప్పుడు మనం అయితే ఫామ్ బిల్డ్ చేద్దాం. మీరైతే ఎంజాయ్ చేయండి, చూసుకుంటా. కూర్చో అంతే అని వచ్చిందా? సారీ ఏమలేదు, నేనేమన్నా అదే దూకి చచ్చిపోయింది. ఇక్కడ ఒకటి పైకి ఉంది, ఇక్కడ ఒకటి పైకి ఉంది. ఇవి రెండు నేనే కింద పడ్డప్పుడు పైకి వచ్చింది. అరే సరేరా
లోపలికి దుంకినా నీకేం కాదులేరా. అమ్మాయ ఇంకా దీనికి నా తలకాయ నొప్పి పోయింది బాబు. ఓకే, అది కొన్ని రోజులు అయినాక అవే పైకి వస్తాయి. ఇంకా మనకి ఒక ఫుడ్ సోర్స్ కూడా రెడీ అయిపోయింది. సోర్స్ అంటే గంతే కాదు, ఫ్యూచర్లో అప్డేట్ చేద్దాం మనం. ఇదొక్కడైతే అయిపోతుంది గైస్. నో లాగ్ గేమ్, స్మూత్ గేమింగ్. చూడండి ఇంతసేపు ఆడే నాకు లాగ్ ఉండదు. ఓకే, ఇదిగోండి ఎంత గ్రాఫిక్స్ ఉంది కానీ నాకు లాగ్ లేదు. అంటే అదే ఒకటి నేను చేసా, ఎందుకు ఇంకా వేడిగానే ఉందా. ఓకే గైస్, ఇంకా చూసారు కదా ఇవాళ వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ కలుద్దాం. టార్గెట్ గుర్తుందిగా, నెక్స్ట్ టార్గెట్ కంప్లీట్ టార్గెట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది. కంప్లీట్ చేయకపోయినా నేను తీసుకొస్తాలేండి. అదొక నెక్స్ట్లో మనం ఒక బేస్, అదంతా చిన్న బేస్ అంటే చూస్తే నవ్వి నవ్వి కుళ్ళిపోతానమాట. అంత చిన్న బేస్ అది. కానీ ఫ్యూచర్లో మనం ఒక మెగా బేస్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. ఇది నా బాధ్యత అన్నమాట, నేనే బిల్డ్ చేస్తా. ఆఫ్లైన్లో అయితే ఇంకొంచెం వర్క్ చేస్తాను నేను. ఏంటంటే కొంచెం అది లోపలికి డిగ్ చేసి మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తా. తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మనమైతే ఆ మైనింగ్ దాంట్లో నుంచి మైనింగ్ చేద్దాం. ఇంకొక బేస్ కూడా నేను రెడీ చేసేస్తాను. అది కూడా ఒక చిన్న బేస్ రెడీ చేస్తాను అన్నమాట. అదైతే ఆఫ్లైన్లో కాదు, మీ కళ్ళ ముంగటనే అయితే చేస్తా. ఓకేనా గైస్, మీరే మాత్రం దిగులు చేయకుండా మన లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసే పని చూడండి. నేనైతే ఈ పని చూస్తా. ఇంకా నెక్స్ట్ వీడియోలో వద్దాం. అదర్ టేక్ కేర్ గైస్. తర్వాత చెప్పాలి కదా. టేక్ కేర్, అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ గైస్. ఆల్రెడీ అది చెప్పేశాడు. బాయ్ బాయ్.